శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషభోరవిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాను నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదమపకర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగద్గురు బోధలు ఎపిసోడు 66 చెప్పుకోవాలి. 65లో ఎక్కడ చెప్పుకున్నాం అంటే త్రిభువన జననైన అమ్మవారు విసుగు విరామం లేకుండా చేసే ఒక కార్యాన్ని గురించి మూకకవి ఇలా వ్రాస్తాడు. అక్కడ దాకా ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్. ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ శుండీరత్వం నిజ పద జుషాం శూన్యతంద్రం తంద్రందిశక్తిని దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రీ చండీదేవి కలయతి రతిం చంద్రచూడాల చూలి. ఈ శ్లోకంలో ప్రాతిభశ్రీ అన్న పదప్రయోగం చేయబడింది. అంటే విసుగు విరామము లేక ఆమె పాదమును నమ్ముకున్న వారి స్వాభావికములైన పాపమును తొలగించి ఖండీకృత్య ప్రకృతి కుటిలం పాపక్షయం చేసి ప్రతిభను మేధను ప్రసాదించి కనకధారను తుండీర నామక పుణ్యమండలంలో చండీదేవి కురిపిస్తుందట. తుండీరాభ్యే మహతీ విషయే తొండ మండలంలోకే తుండీర దేశమని పేరు. దీనికి ఉత్తర భాగంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నది. అక్కడ ప్రవహిస్తున్న నది పేరు స్వర్ణముఖి. తమిళంలో దీన్ని పోల్ముగలి అని అంటారు. పొన్ను అంటే బంగారు, పేరులోనే బంగారం ఉన్నది. దక్షిణ దిశలో పెన్నారు. తమిళంలో 6 అంటే 7, పెన్నై ఇంటూ 6 అంటే పెన్నారు. పినాకిని అన్న పదం పెన్నగా మారింది. పరమేశ్వరుడు తన పినాకంతో భూమిపై ఒక రేఖను గీయగానే పెన్నారు ఏర్పడిందని పురాణం. తూర్పు భాగంలో బంగాళాఖాతం, పడమర ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో ఉన్న విరించిపురం అప్పయ్య దిశతో జన్మస్థలం. ఈ 4 తొండమండలపు టెల్లులు ఎల్లమాట. సంస్కృతంలో దీని పేరు తుండీర దేశం. మూకకవి తుండీరాఖ్యే మహతి విషయే అని ఈ ప్రదేశాన్నే వర్ణించాడు. స్వర్ణవృష్టి కురిసిన తుండీర దేశంలో ఇప్పుడు కరువు, వర్షాలు సరిగ్గా పడకపోతే కరువు. అంటే తుండీర దేశంలో ఇప్పుడు కరువు, వర్షాలు సరిగ్గా పడకపోతే కరువు. వర్షాలు ఎందుకు పడటం లేదు? అదే సూర్యుడు, అదే భూమి, అదే సముద్రం ఒకప్పుడు వర్షం పడటం ఏమిటి, మరొకప్పుడు పడకపోవడం ఏమిటి? అంటే జనుల జీవితములు క్రమబద్ధంగా ఉండకపోవడం చేతనే, అన్యాయం ఎక్కువ కావడం వల్లనే సకాలంలో వర్షాలు పడటం లేదని చెప్పవలసి వస్తుంది. మనం చేసే పాపాలు ఇతరులకు హింసాకారణంగా ఉన్నదని ఈ క్షామం చూస్తేనే తెలుస్తుంది. దేశమును క్షామం ఆవరించిందంటే దేశంలోని సత్పురుషులతో సహా జనులందరూ బాధపడవలసి వస్తున్నది. ఒకడు చేసిన పాపం ఊరినంతా బాధిస్తున్నది. తొండమండల వాసులు అవస్థ చూచి అమ్మవారికి జాలి వేసింది. తానిచ్చిన దండన చాలు అనిపించింది. ప్రజలకు ప్రస్తుతం కావాల్సిన ఆహారం మేధ కాదు. కానీ ధాన్య సమృద్ధి వెంటనే ఎలా లభిస్తుంది? డబ్బుంటే. ఇరుగు పొరుగు దేశాలకు వెళ్ళి ధాన్యం కొనుక్కోవచ్చును. అందుచేత ఆమె తొండమండలంలో కనకవర్షం కురిసేటట్లు అనుగ్రహించింది. ఈ విధంగా కనకవర్షంలో కురిపించిన కామాక్షిని తమ జీవిత చరమదశలో భగవత్పాదుల వారు వచ్చి ఆశ్రయించారంటే అది భవ్యంగానే ఉన్నది. ఏమంటే వారి వదనారవింద గడిత మధుధార కనకధార స్తోత్రం.
వటవృక్ష ఛాయలో భద్రాసనాసీనుడై అయిన దక్షిణావర్తి మౌనములకు స్వస్తి చెప్పి వాగ్వర్షం కురిపించడానికి ఆచార్యులుగా అవతరించారు. రామేశ్వరం మొదలు బద్రీనాథ్ వరకు ఆ సీతనగ పర్యంతం యాత్రలు చేసి అద్వైత స్థాపన గావించారు. కట్టకడపట కాంచీపురంలోని అంబికా చరణాలను ఆశ్రయించారు. అమ్మవారి ఉగ్రకళలను శమింపజేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శాంతమూర్తిగా చేశారు. ఆమె పీఠంలో ఉంటూ షణ్మత స్థాపన చేశారు. ఇవన్నీ వారు కడపటి కాలంలో చేసిన కార్యాలు. తర్వాత సర్వజ్ఞ పీఠారోహణం గావించారు. వారు కనకధారా స్తోత్రం ప్రప్రథమంగా చదవడము. ఈ తుండీర మండలంలో కనకవృష్టికి ఒక సంబంధం ఉన్నది. కనకవృష్టి కురిపించిన కామాక్షి కనకవృష్టిని కురిపించేటట్లు చేసిన భగవత్పాదులు వీరిరువురు విశేష సాన్నిధ్యము కాంచీపురంలో ఉన్నదన్నట్టుకే ఈ ఉదంతాన్ని చెప్పాను. ఒక బీద గృహస్థుల ఇంట్లో కనకధారను ఆచార్యులు కురిపించగా తొండమండలంలో కనకవృష్టికి కామాక్షి కురిపించినదని ఈ ఇరువురు నెలకొని ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మీరు నాకు ఈ కనకాభిషేకం తలపెట్టారు. దీనికి నేను ఎందుకు ఒప్పుకున్నాను? ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆయనకు 80 ఏళ్ళు ఉంటాయి, మీకు కనకాభిషేకం చేసి ఆ దివ్య దృశ్యాన్ని చూడాలని చాలా ఆశపడుతున్నాను. మీరు తప్పక ఒప్పుకోవాలని తొందర పెడుతూ వచ్చారు. నేనేమీ బదులు చెప్పక ఊరుకున్నాను. నాకు వయసు అవుతున్నది, ఏదో కళ్ళు మూసే ముందు ఈ కనకాభిషేకాన్ని చూస్తే చాలు అని ఆయన నాకు వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేవారు. ఒక వ్యక్తికి భక్తి అభిమానం ఉండే ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతుంటాయి. అందులకే ఆయన అడగటం వదలలేదు, నేను నా బిగింపు వదలలేదు. అటు పిదప ఆయనకు చూపు క్షీణిస్తూ వచ్చి పూర్తిగా కండ్లు పోయినాయి. ఆయనకు దృష్టి పోవడం కూడా ఒక విధంగా మంచిది అని అనుకున్నాను. కనకాభిషేకం కన్నుల ద్వారా చూడాలని అన్నారు కదా, ఇప్పుడేమో మీకు చూపు లేదు, ఇంక మీరు ఈ ఆశలు వదులుకోవచ్చు అని అన్నాను. దీంతో విషయం పరిష్కారమైనట్లు. కానీ ఆయన వదిలే మనిషి కాదు. కంటికి నేను చికిత్స చేసుకుంటాను, కనకాభిషేకం జరగాల్సిందే అంటూ చికిత్సకు బయలుదేరారు. ఆయన సంకల్పబలం ఎలాంటిదో ఆయన కళ్ళు బాగా చూపు మళ్ళా సిద్ధించింది. నాకు కళ్ళు మళ్ళా వచ్చినవి కాబట్టి కనకాభిషేకం ఇప్పుడు అని ఆయన మళ్ళా నా దగ్గర వచ్చారు. ఆయన కోరిక నిరాకరించే శక్తి నాకు లేకపోయింది. వేరు గతి లేక సరే అన్నాను. ఈ కనకాభిషేకం చేసుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు. కాల పరిస్థితులను గమనించినా ఇది యుక్తంగా కనపడలేదు. కానీ ఈ వృద్ధ బ్రాహ్మణుల పట్టుదల, ఆసక్తి, అభిమానం మరికొందరికి కోరిక మేరకు దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కాదనడానికి వీల్లేకపోయింది. ఇట్లా కనకాభిషేకం చేయడానికి మీరందరూ పూనుకున్నారు. స్వర్ణోత్సవం వేరే చేయాలని సంకల్పించారు. నన్ను మీరు ఇట్లు గౌరవిస్తూ ఉంటే నేను నా గౌరవాన్ని భక్తిని ఇద్దరికీ తెలుపుకోవాలని కలవై గ్రామానికి వెళ్ళాను. కలవైతో నా యొక్క గురువు పరమ గురువుల అధిష్టానం ఉన్నవి. కలవైలో గురువు యొక్క గురువును పరమ గురువు అని అంటారు. పరమ గురువు యొక్క గురువు పరమేశ్వర గురువు, పరమేశ్వర గురువు పరాపర గురువు. నన్ను గురువుగా భావించి మీరందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. కనుక నేను నా యొక్క గురువు పరమ గురువులకు నమస్కరించి మిమ్మల్ని వారికి నమస్కారం చేయమని చెప్పి వారిని గురించి కొంత వివరిస్తాను. కలవై అనగా తమిళంలో కలయిక అని అర్థం. నా గురువు పరమ గురువు ఈ తోట సిద్ధి పొందిన కనుక ఈ పేరు యుక్తంగానే ఉన్నది. ద్వైత భావం వదిలి ఏకత్వం ముందులో కలయిక. కలవై నది సముద్రంలో నామరూపం వదిలి కలిసిపోయినట్లు జీవాత్మ పరమాత్మ కలిసిపోవటం కలవై. కలవై అన్న పేరు పొందికగానే ఉంది. వీరికి పూర్వం ఉన్న ఆచార్యులు నాకు పరమేశ్వర గురువు. ఈయన సిద్ధి పొందినది పుదుక్కోట సమీపం ఉన్న ఇలయాట్రముడి, రామనాథపురం జిల్లాలో ఉంది. దీని పేరు పొందిగ్గానే ఉన్నది. పరమేశ్వరి గురువుల రామేశ్వరం వెళ్ళి తిరిగి వస్తున్నారు. త్రోవలో ఇలయాట్రం ఊడి వచ్చి చేరారు. ఆ ఊరి చుట్టూ అడవి, ముళ్ళ పొదలు. ఏ కారణం చేతను వారు ఆ ఊరు చేరారు. ఒక బిల్వ వృక్షం కింద విడుదల చేశారు. తన అనుష్ఠానాలని పూర్తి చేసుకుని రాత్రి 1 గంట వరకు సమాధి దృష్టిలో ఉండి అట్లే సిద్ధి పొందారు. వారిని ఆ చోటనే సమాధి చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఒక కోవెల కట్టినారు.
సన్యాసిని సమాధి చేసి ఆ స్థలంలో తులసి నాటితే దాన్ని బృందావనము అంటారు. శివలింగ ప్రతిష్ఠ చేస్తే అది అధిష్టానం అని అంటారు. కలవయ గ్రామంలో గురువుకు పరమ గురువుకు బృందావనములు ఉన్నవి. ఇలయాట్రం గుడిలో పరమేశ్వర గురువుకు అధిష్టానం ఉన్నది. చెట్టునాడులో ఉన్న 9 శివాలయంలో ఇలయాట్రం గుడి ప్రధానమైనది. ఈ చోట వారు సిద్ధి పొందటం ఈ ఊరి పేరు పొందిగ్గా ఉన్నది. ఇలయాట్రం గుడి వారికి ఇళ్ళెప్పరు గుడిగా మారింది. తమిళమున ఇళ్ళెప్పెరువదు అనగా విశ్రమించుట, నిరంతర విశ్రాంతి వారి తోటను ఎన్నుకున్నారు కాబోలు. గురువు పరమ గురువు కలవాయిలో పరమాత్మతో కలిసిపోగా పరమేశ్వరి గురువు ఇలయాట్రం గుడిలో విరాతి నొంది శివైక్యమయ్యారన్నమాట. పరమేశ్వరి గురువు యొక్క గురువు పరాపర గురువు. వారు విస్తారంగా సంచారము దిగ్విజయ యాత్రలు చేసిన వారే. వారు తిరువానైక్కావు అనే జంబుకేశ్వరం వెళ్ళారు. ఈ క్షేత్రము తిరుచినాపల్లిలో ఉన్నది. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. కాంచీనగరంలో భగవత్పాదాచార్యులు శిలారూపంలో శ్రీచక్రము ప్రతిష్ఠించారు. కానీ జంబుకేశ్వరంలో శ్రీచక్రంతో పాటు శివచక్రము కూడా వారు ప్రతిష్ఠించుట ఒక విశేషం. మరొక విశేషం ఏమనగా ఈ 2 చక్రములను తాటంక రూపమున నిర్మించి అఖిలాండేశ్వరికి అర్పణ గావించారు. అమ్మవారి ఉగ్రకళను చక్రంలోకి ఆకర్షించి ఆమెకే వారిని ఆభరణముగా సమర్పించేశారు. వీనిని అప్పుడప్పుడు మరమ్మతు చేసి పునఃప్రతిష్ఠ చేయటకద్దు. అట్లు తాటంక ప్రతిష్ఠ చేసిన వారిలో పరాపర గురువు ఒకరు. వారు అట్లు తాటంక ప్రతిష్ఠ చేసే కుంభకోణంలోకి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనకు నేను ధరించిన ఈ శాలువాకు ఒక సంబంధం ఉన్నది. వారు తాటంక ప్రతిష్ఠ చేసినప్పుడు తంజావూరు మహారాష్ట్ర రాజుల పరిపాలన ఉండేది. శివాజీ స్థాపించిన సామ్రాజ్యం చీలిపోగా తంజావూరు స్వతంత్ర రాష్ట్రమైంది. ఆ సమయంలో తంజావూరును పాలిస్తున్న ప్రభువు పేరును శివాజీయే. ఆయన ఆచార్యుల వారిని ఆహ్వానించి ఘనతరమైన ఉపచారం చేయాలని సంకల్పించారు. మార్గమధ్యముననే స్వాముల వారి పరివారాన్ని బండ్లను తంజావూరుకి తరలించుకుని రావాల్సిన సిబ్బందికి పురమాయించారు. ఆచార్యులను ఆదరంతో భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి కనకాభిషేకం చేసి నేను ప్రస్తుతం ధరించి ఉన్న ఈ శాలువను ఆయనకు సమర్పించారు. మీరు కనకాభిషేకం తలపెట్టగానే ఈ శాలువ జ్ఞప్తికి వచ్చింది. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విశ్రాదిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.